హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఝాన్సీ హోమ్ వ్లాగ్స్. ఈరోజు వీడియోలో సేమియా పాయసం ఎలా ప్రిపేర్ చేయాలో ఈ వీడియోలో చూపిస్తున్నాను. ఇంట్లో ఏ అకేషన్ అయినా ఏ పండుగ అయినా మనకి స్వీట్ అంటే గుర్తొచ్చేది సేమియా పాయసం. ఈ పాయసం ఈ టిప్స్ పాటిస్తూ చేయండి. రోజంతా చల్లారినా కూడా అస్సలు చిక్కబడకుండా ఎంతో టేస్టీగా, సాఫ్ట్గా, స్వీట్గా చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. చాలా తక్కువ టైంలోనే ఈ స్వీట్ అనేది మనకి రెడీ చేసుకోవచ్చు. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. సేమియా పాయసం కోసం ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని పాన్ పెట్టుకొని అందులో 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని వేసుకోవాలి. నెయ్యి వేడైన తర్వాత ఇప్పుడు ఇందులోకి డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలి. మన ఇంట్లో ఏ డ్రై ఫ్రూట్స్ ఉన్నా కూడా వేసుకోవచ్చు. నేను ఇక్కడ జీడిపప్పు, బాదం పప్పు అయితే వేసుకున్నాను. వేసుకున్నాక మొత్తంగా ఒకసారి బాగా కలుపుకోవాలి. గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకున్నాక ఇప్పుడు వీటిని ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు ఇదే పాన్లో మరికొద్దిగా నెయ్యిని వేసుకొని సేమియానైతే వేసుకోవాలి. నేను ఇక్కడ 1 కప్ వరకు సేమియాని తీసుకున్నాను. సేమియాని తీసుకున్నాక మంటను లో ఫ్లేమ్లో ఉంచుకుంటూ కలర్ చేంజ్ అయినంత వరకు వేయించుకోవాలి. చూడండి, ఇలా కలర్ చేంజ్ అయింది. ఇలా కలర్ చేంజ్ అయ్యాక స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మరలా స్టవ్ ఆన్ చేసుకొని వేరొక బౌల్ పెట్టుకొని అందులో 3 కప్పుల వరకు పాలను అలాగే 1 కప్పు వరకు వాటర్ని అయితే వేసుకోవాలి. అంటే 1 కప్ సేమియాకి 4 కప్స్ వరకు మనము పాలను అలాగే వాటర్ను యాడ్ చేసుకుంటున్నాము. ఇలా అయితే పాయసం అనేది అస్సలు చిక్కబడకుండా ఉంటుంది. ఇప్పుడు పాలు మరుగుతున్నప్పుడు మనం ముందుగా ఫ్రై చేసుకున్న సేమియాని అయితే మొత్తంగా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక మంటను లో టు మీడియం ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ సేమియాని ఉడికించుకోవాలి. చూడండి, ఇప్పుడు సేమియా ఉడికిందో లేదో చూపిస్తున్నాను. సేమియా అయితే వీడియోలో చూపించిన విధంగా చూడండి మెత్తగా ఉడికింది. సేమియా ఉడికిన తర్వాత ఇప్పుడు 3/4 కప్పు వరకు పంచదారని అయితే వేసుకోవాలి. ఇంకా స్వీట్ ఎక్కువగా తినేవాళ్ళు 1 కప్పు వరకు పంచదారని వేసుకోవచ్చు. నేను ఇక్కడ 3/4 కప్పు పంచదారని అయితే వేసుకొని మొత్తంగా ఒకసారి బాగా కలుపుకున్నాను. ఇప్పుడు కొద్దిగా సాల్ట్ని వేసుకోవాలి. అలాగే మంచి సువాసన కోసం 1 టేబుల్ స్పూన్ వరకు ఇలాచీ పౌడర్ని అయితే వేసుకోవాలి. ఇలాచీ పౌడర్ వేసుకొని అలాగే మనము ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని వేసుకొని మంటని లో ఫ్లేమ్లో ఉంచుకుంటూ బాగా కలుపుకోవాలి. చూడండి, ఎంతో కమ్మనైన సేమియా పాయసం అయితే రెడీ అయిపోయింది. ఏ పూజల్లో అయినా ఇలా ప్రిపేర్ చేసి పెడితే ప్రసాదం అనేది ఎంత తక్కువ టైంలో మనకి రెడీ అయిపోతుంది. ఎంతో కమ్మనైన సేమియా పాయసం రెడీ అయిపోయింది. ఇలా సర్వ్ చేసుకొని తింటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. మా వీడియో కనుక మీకు నచ్చినట్టుంటే లైక్ చేయండి. ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.